తాయ్ కిజీవి ఎలా ఉందంటే ఈ మూవీ బాగుందన్నా, నిజంగా బాగుంది. బాగుందన్నా అంటే భయ్యా కామెడీ చేయకుండా నిజం చెప్పు భయ్యా. బ్రో నిజంగా బాగుంది, మూవీ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీలో బామ్మగారి యాక్టింగ్ బాగుంది అండ్ బామ్మగారి క్యారెక్టర్ సూపర్గా ఉంది. అసలు ఆ స్వాగ్, ఆ డ్రింక్ తాగినప్పుడు ఉండే స్వాగ్ మాత్రం మామూలుగా లేదు అండ్ ఫుల్ క్యారెక్టర్ ఇంప్రెస్ చేసింది. ముందుగా స్టోరీ ఏంటో తెలుసుకుందాం. స్టోరీ ఏంటంటే బామ ఓ పల్లెటూరులో ఉంటుంది అండ్ వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ వేరే వేరే ఊర్లో ఉంటారు. బామ మాత్రం అప్పు వసూలు చేస్తూ ఉంటుంది. బామకి అందరూ భయపడతా ఉంటారు. సడన్ గా ఒక రోజు బామ మంచాన పడుతుంది. తర్వాత ఏమైంది అనేది మూవీలో చూడండి. బామ ఫస్ట్ ఎంట్రీలోనే ఒక 30 minutes ఉంటుంది. మంచాన పడిన తర్వాత అసలు ఆయన క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు అండ్ వాళ్ళ కొడుకులు ఒక్కొక్క క్యారెక్టర్ని పరిచయం చేస్తూ మూవీని ముందు తీసుకెళ్తారు. అక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. మెయిన్గా కామెడీ వేలో తీసుకెళ్లారు. ఒక మంచి మెసేజ్ ఒకటి ఉంటుంది, ఆ మెసేజ్ని కూడా ఒక కామెడీ వేలో తీసుకెళ్లారు. లాస్ట్కి బాగా సర్ప్రైజ్ చేస్తుంది. అది మాత్రం మీరు మూవీలో చూడండి. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ మెయిన్గా ఎమోషనల్ సీన్ కూడా ఒకటి ఇంప్రెస్ చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో వాళ్ళ కూతురు చెప్పేది, అది మీరు మూవీలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ మూవీలో మెయిన్గా విలేజ్ కామెడీని బాగా చూపించారు. ప్రతి క్యారెక్టర్ని బాగా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ మెయిన్గా కామెడీ వేలో బాగా చూపించారు. కామెడీని చూపించడంలో మెయిన్గా ఈ మూవీ ప్లస్ అయింది. విలేజ్ కామెడీ ఇంకా బెటర్గా అనిపించింది. సిచ్యువేషన్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ ముగ్గురు కొడుకులు మెయిన్ క్యారెక్టర్గా ఉంటారు ఈ మూవీలో అండ్ వాళ్ళకి ఒక్కొక్కరిది ఒక్కొక్క రోలు. కాకపోతే ముగ్గురు నుంచి వస్తే ముగ్గురికి ఏం తెలీదు. అలాంటి వాళ్ళతో మూవీని లాస్ట్ వరకు ఫన్తో తీసుకెళ్లారు. చూడండి, మూవీ బాగుంటుంది. అండ్ మెయిన్గా ఈ మూవీలో నాకు బామ క్యారెక్టర్ మెయిన్గా నచ్చింది. బామ లాస్ట్లో క్లైమాక్స్ 30 minutes అది ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని ఎవరైనా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి మూవీస్ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.